welcome back to the next session. The previous session totally covered the time and work concepts. Now we are going to discuss about the time and distance. Time and distance, time and work దాదాపు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కనుక చేస్తే అక్కడ వాడిన కాన్సెప్ట్ మనం దాదాపు ఇక్కడ వాడడం జరగదు. సో కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా రెండు కాన్సెప్ట్స్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఎలా వాడుతున్నాం, టైమ్ అండ్ వర్క్ ఎలా వాడుతున్నాం. క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఏ కాన్సెప్ట్ దేనికి సంబంధించింది అనేది. సో ప్లీజ్ పే మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ రాదర్ దాన్ జస్ట్ ఇమాజినింగ్ ద ప్రాబ్లమ్. సో చూద్దాం అసలు టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన బేసిక్స్ ఎలా స్టార్ట్ అవుతాయి ఒకసారి గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ టు వరంగల్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. So here I wanted to see the distance. So distance equal to, for example, 150 kilometer ఉంది. డిస్టెన్స్ వచ్చేసి 150 కిలోమీటర్ ఉంది. నాకు టైము 3 hours పడుతుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే నాకు 150 కిలోమీటర్ల డిస్టెన్స్ నేను ట్రావెల్ చేయాలంటే నాకు 3 గంటలు పడుతుంది. డిస్టెన్స్, టైము ఈ రెండు పారామీటర్స్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద అదర్ పారామీటర్ దట్ యూ కెన్ ఫైండ్ అంటే ఆబ్వియస్గా మనం చెప్పేది ఏంటి, స్పీడ్. సార్ స్పీడ్ అంటే 150 కిలోమీటర్ బై 3 hours. సో ఇది క్యాన్సిల్ అయితే ఆబ్వియస్గా మనకు మిగిలింది ఏంటంటే 50 కిలోమీటర్ పర్ అవర్. ఓహో, అంటే స్పీడ్ నుంచి మనం డిస్టెన్స్ తర్వాత టైం ఉంటే స్పీడ్ అనే పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం సింపుల్గా డిస్టెన్స్ బై టైం అని రాసి. అంటే ఈ చిన్న ప్రాబ్లం నుంచి 3 రకాలైన డిరైవేషన్స్ ఆర్ 3 రకాలైన ఫార్ములా మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే నేను 150 కిలోమీటర్లు 3 గంటలలో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు స్పీడ్ ఎంత వచ్చింది, 50 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చింది. ఆబ్వియస్గా ఏ రెండు పారామీటర్స్ ఇచ్చినప్పటికీ మనం థర్డ్ పారామీటర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో లెట్ us see what is happening. Speed equal to first distance by time. Distance, time రెండు parameters ఇచ్చినప్పుడు the speed value we can find out by using distance by time. అలాగే distance అడిగాడు అనుకోండి, speed and time ఇచ్చి we can use distance equal to speed into time. And the third one is time equal to distance by speed. ఏ రెండు ఇచ్చినప్పటికీ మూడో parameter we can easily find with these kind of relations. So ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఎంటర్ అవుతున్నాము టైమ్ అండ్ డిస్టెన్స్లోకి అంటే ఇవి మన నాలుక మీద నానాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అలాగే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇచ్చిన ప్రాబ్లమ్ను గుర్తించి ఏ ఫార్ములా మనం వాడుతున్నాం అనేది ప్రైమరీగా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం మనం ఇది ఎంతైనా ఉంది. సో లెట్ us see what is happening with this particular things of time and distance. మనం జనరల్గా ప్రాబ్లమ్స్లో చూస్తే యూనిట్స్ ఫర్ స్పీడ్ యూనిట్స్ ఎలా ఉంటాయంటే నోట్ డౌన్ చేసుకోండి, కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మీటర్ పర్ సెకండ్గా. జనరల్గా ప్రాబ్లమ్స్లో ఇచ్చిన మనం ఎగ్జామినేషన్స్లో చూస్తే కిలోమీటర్ పర్ అవర్గా కానీ మీటర్ పర్ సెకండ్గా కానీ ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ యూనిట్స్ ఫర్ డిస్టెన్స్ విల్ బీ ఈదర్ ఇన్ కిలోమీటర్ ఆర్ ఇన్ మీటర్, అలా అయినా ఇవ్వచ్చు, ఇలాగా ఇవ్వచ్చు. అలాగే యూనిట్స్ ఫర్ టైమ్ విల్ బీ ఐదర్ హవర్స్ ఆర్ మినిట్స్ ఆర్ సెకండ్స్. యూనిట్స్ ఫర్ స్పీడ్ విల్ బీ ఐదర్ కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ ఫర్ డిస్టెన్స్ విల్ బీ ఐదర్ కిలోమీటర్ ఆర్ మీటర్. అలాగే యూనిట్స్ ఫర్ టైమ్ విల్ బీ ఐదర్ హవర్స్ ఆర్ మినిట్స్ ఆర్ సెకండ్స్. ఇక్కడి నుంచి ఇక మన పరిభ్రమణం మొత్తం, సో మన రెవల్యూషన్ మొత్తం కూడా ఈ మూడిటి గురించే మాట్లాడుకోవాలి, టైము స్పీడ్ డిస్టెన్స్, టైము స్పీడ్ డిస్టెన్స్. కాకపోతే ప్రాబ్లమ్ని బట్టి అడిగిన క్వశ్చన్ని బట్టి ఏ ఫార్ములా మనం వాడతామనే దాని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కనుక గమనించినట్టయితే ఒక్కొక్కసారి ప్రాబ్లంలో టైం వచ్చేసి మినిట్స్లో ఇవ్వచ్చు లేదా హవర్స్లో ఇవ్వచ్చు, స్పీడ్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్లో కానీ మీటర్ పర్ సెకండ్లో కానీ. అంటే రెండిటికి అసంబద్ధమైన యూనిట్స్ ఒకవేళ ఇచ్చినట్టయితే ఆ రెండిటి మధ్య సంబంధాన్ని మీరు ఏర్పరచాలి బై మేకింగ్ ఇట్ యూనిక్. సో ఎలా అంటే కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే త్రూఅవుట్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద యూనిట్స్ యూనిక్. కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ అని కనుక ఉంటే టైం ఖచ్చితంగా అవర్స్లోనే మెయింటైన్ చేయాలి. అప్పుడైతేనే ఈ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కానీ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కానీ వాడడం జరుగుతుంది. లేదు ఒక యూనిట్లో ఇంకో యూనిట్లో ఉన్నప్పుడు వీ నెవర్ యూజ్ దట్ పర్టికులర్ రిలేషన్స్.
కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద యూనిట్స్ యూనిక్ త్రూ అవుట్ ద ప్రాబ్లమ్. km/h కనుక స్పీడ్ ఉన్నట్టయితే మెయింటైన్ ద టైమ్ యాజ్ హవర్స్. m/s కనుక స్పీడ్ ఉన్నట్టయితే మెయింటైన్ ద టైమ్ ఇన్ సెకండ్స్. దానికి సార్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మరి యూనిట్స్ యూనిక్గా లేవు అంటే ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే లెట్ us గో త్రూ విత్ ద కన్వర్జన్స్. 1 km/h అంటే ఏం రాసుకోవచ్చు అండి, 1 km/1 hour అని రాసుకోవచ్చు. పి అంటే పర్ అంటే డివైడెడ్ బై అని అర్థం. సో 1 km/1 hour అంటే ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్స్లు, 1 × 1000 మీటర్ బై ఒక హవర్ని నేను సెకండ్స్లోకి మార్చుకుంటున్నాను. గంటకు 60 నిమిషాలు, ఒక నిమిషానికి మళ్ళీ 60 సెకండ్లు. సో కాబట్టి 1 hour = 60 × 60 seconds. సో దీన్ని కనుక నేను సింప్లిఫై చేసినట్టయితే ఐ విల్ గెట్ 5/18 m/s. అంటే 1 km/h నేను ఎప్పుడైనా కన్వర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు m/s ఐ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ రిలేషన్ 5/18 m/s. సో ఒకసారి కనుక కన్వర్జన్స్ చూసినట్టయితే దీని రిలేషన్గా 1 km/h = 5/18 m/s. అంటే 2 km/h అంటే 2 × 5/18, 3 km/h 3 × 5/18. అట్లా ఎన్ని km/hలో ఇచ్చినా మనం ఈ ఫార్ములా వాడుకోవచ్చు. సిమిలర్గా 1 m/s సింపుల్గా రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. 1 m/s కనుక km/hలో రాయాలి అనుకుంటే 1 m/s = 18/5 km/h. అలాగే 1 hour = 60 minutes. మరి 1 minute hourలో ఎంత, 1/60th hour. సో ఎప్పుడు కూడా ఇవన్నీ మన 2 hours ఎంత, 2/60th hour. 15 minutes ఎంత, 15/60th. 15/60 అంటే ఏమొస్తుంది, 1/4 వస్తుంది. 1/4నే మనం మన భాషలో పావు గంట అనుకుంటాం జనరల్గా. 1/4 అంటే క్వార్టరే కదండి. సో ఎన్ని మినిట్స్ ఇచ్చినా కూడా వీ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ హవర్స్ బై జస్ట్ డివైడింగ్ విత్ 60. సో కాబట్టి ఈ ఇంపార్టెంట్ రిలేషన్స్ అన్నీ కూడా కన్వర్జెన్స్కి మనకు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకా 1 minute నేను రాసుకోవచ్చు, 60 secondsగా రాసుకోవచ్చు. మరి అదే 1 second మినిట్లో రాయాలంటే 1/60th minute, 2 seconds మినిట్లో రాయాలంటే 2/60th minute, 15 seconds రాయాలంటే 15/60th minute. సో హవర్స్ నుంచి మినిట్స్కి, మినిట్స్ నుంచి సెకండ్స్కి అయిపోయాయి. మళ్ళీ హవర్స్ నుంచి సెకండ్స్కి వద్దాం. హవర్స్ నుంచి సెకండ్స్కి వస్తే ఒక గంటకి ఎన్ని సెకండ్లు అండి, 60 × 60 అంటే 3600 సెకండ్లు. 1 hour = 3600 seconds. సో ఆబ్వియస్లీ 1 second = 1/3600th hour. 2 seconds = అలా రిలేషన్స్ మనం రాయడం జరుగుతుంది. ఈ కన్వర్జన్స్ అనేవి చాలా చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే యూనిట్స్ యూనిక్గా లేకపోతే ప్రాబ్లం తప్పుదారి పట్టే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ద యూనిట్స్ యూనిక్. దానికోసం మనం సంధించాల్సిన అవసరం ఏంటి, కన్వర్జన్ ఆఫ్ యూనిట్స్. సో ఈ రకమైన కన్వర్జన్ చాలా ఈజీ అండి. ఒకటే కన్వర్జన్ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్గా అంటే km/h m/s. దట్ ఈస్ 5/18 m/s. చూద్దాం ఎలా వాడుకుందాం మనం ప్రాబ్లమ్స్లో. మోడల్స్ అండ్ ట్రైన్స్. జనరల్గా మనం క్వశ్చన్స్ కనుక చూసినట్టయితే ఒక్కొక్క మోడల్స్ చూస్తే ఇది ట్రైన్స్కైనా అప్లై చేసుకోండి, బస్సెస్కైనా ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్కి అప్లై చేసుకోండి. జనరల్ నేను నా ఎగ్జాంపుల్లో ట్రైన్ తీసుకున్నాను, మోడల్స్ అండ్ ట్రైన్స్ తీసుకుంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ ఆఫ్ లెంత్ 500 meter. ట్రైన్ లెంత్ ఎంత ఉందండి, 500 meter ఉంది. ట్రావెలింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 20 m/s. ఆ ట్రైన్ 20 నిమిషాలు 20 m/s ట్రావెల్ అవుతుంది. టు క్రాస్ అన్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకోండి, ఒక ప్లాట్ఫామ్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉందట. ఆ బోర్డును క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నారు. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ జాగ్రత్తగా అనలైజ్ చేయండి. ప్రాబ్లం సొల్యూషన్ పెద్ద కష్టమైంది ఏం కాదు. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ ఆఫ్ లెంత్ 500 meter ట్రావెలింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 20 m/s టు క్రాస్ అన్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే కేవలం అడ్వర్టైజ్మెంట్ బోర్డు దాటడానికి సంబంధించిన టైం మాత్రమే అడగడం జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ కవరింగ్ ద క్వశ్చన్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ ఈస్ క్రాసింగ్ ద ప్లాట్ఫామ్. టోటల్ ప్లాట్ఫామ్ను క్రాస్ అయిన టైం మిమ్మల్ని అడగట్లేదు, ఓన్లీ ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డును క్రాస్ అయ్యే దాన్ని మాత్రమే అడుగుతున్నాడు. సో అది మనం స్ట్రెస్ చేసుకోవాల్సిన పాయింట్. ఎలా సాల్వ్ చేస్తాం దీనికి చూద్దాం. ఫస్ట్ దానికి ముందు యూనిట్స్ ఏమున్నాయి మనకు చూస్తే 500 meter ఉంది, డిస్టెన్స్కి సంబంధించింది. మీటర్ ఉన్నప్పుడు స్పీడ్ వచ్చేసి m/s ఉండాలి. స్పీడ్ కూడా చూస్తే 20 m/s ఉంది.
ఇంకా సమస్య లేదు, రెండు సేమ్ యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ కన్వర్షన్. సో చూద్దాం ఎలా చేస్తాం ఈ ప్రాబ్లమ్ని. టైం అని అడుగుతున్నాడు. టైం అని అడిగితే జనరల్గా మనం వాడాల్సిన అంశం ఏంటంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ జనరల్గా సినారియో కనుక నేను గీసినట్టయితే ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకోండి, ఇది రైల్వే ట్రైన్ లెంత్ కనుక చూస్తే 500 మీటర్ ఉంది, అట్లే 20 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ అవుతుంది. అయితే ఈ ప్లాట్ఫామ్ మొత్తాన్ని దాటడానికి అడగట్లేదు, కేవలం ప్లాట్ఫామ్ మీద ఎక్కడో ఒక బోర్డు ఉందట, అడ్వర్టైజ్మెంట్ బోర్డు. ఆ బోర్డును దాటడానికి సంబంధించిన టైం మాత్రమే అడుగుతున్నాడు. ఈ బోర్డును దాటిన తర్వాత అది ప్లాట్ఫామ్ దాటనివ్వండి, ఎక్కడన్నా పోండి, మనకు సంబంధం లేదు. మనం మాత్రం ఆ బోర్డును దాటడానికి, అంటే ఈ బోర్డును దాటుతుంది అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఫస్ట్ కంపార్ట్మెంట్ వెళ్ళిపోయింది. ఫస్ట్ కంపార్ట్మెంట్ వెళ్ళిపోగానే సమస్య తీరినట్టు కాదు. ట్రైన్ క్రాసింగ్ అంటే ఫస్ట్ది వెళ్ళాలి, సెకండ్ది వెళ్ళాలి, అట్లా చివరి కంపార్ట్మెంట్ వరకు వెళ్ళుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే చివరి కంపార్ట్మెంట్ దాటుతుందో, వెనెవర్ ద ట్రైన్ క్రాసెస్ ద లాస్ట్ కంపార్ట్మెంట్, then only we can calculate the time. But don't think that train is crossing means only engine is crossing. Train is crossing in the sense final compartment also should cross the platform or whatever the advertisement board that is given in the problem. So చూస్తే మనం కనుక జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఫస్ట్ బోగి దాటింది, సెకండ్ బోగి దాటింది, అలా 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 లాస్ట్ బోగి వరకు దాటుకుంటూ వెళ్ళింది. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డు దీని మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఈజ్ ఇట్ ఇంపాక్టింగ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్? మీన్స్ నథింగ్. దెన్ హౌ కెన్ వీ సాల్వ్ ద క్వశ్చన్ అనుకున్నప్పుడు హియర్ ద ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ ఇట్స్ ఓన్ డిస్టెన్స్, అంటే దాని డిస్టెన్స్ అది దాటుకుంటుంది అని అర్థం చేసుకోవాలి. మీరైనా నిలబడండి, ఎనీ ఆబ్జెక్ట్ యూ టేక్ ఆన్ ద ప్లాట్ఫామ్, వాట్ ఎవర్ యూ టేక్ ఆన్ ద ప్లాట్ఫామ్, ట్రైన్ ఈజ్ క్రాసింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ప్లాట్ఫామ్ మీన్స్ ట్రైన్ ఈజ్ క్రాసింగ్ ఇట్స్ ఒరిజినల్ లెంత్. లెంత్ ఎంత ఉంది? 500 మీటర్ ఉంది. ఆ లెంత్నే మన ప్రాబ్లంలో డిస్టెన్స్గా మార్చడం జరుగుతుంది. ఏదైతే ట్రైన్ ఇట్స్ ఓన్ లెంత్ క్రాస్ అయిందో ఆ లెంత్నే మనం డిస్టెన్స్గా మార్చడం జరుగుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ 500 మీటర్ అయింది, స్పీడ్ ఎంత ఉందండి? 20 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డుకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లంలో ఇచ్చినప్పటికీ దట్ విల్ బి యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. Here I have not provided the information, but though the information is provided, that will be just useless information. And one more thing, కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదే మోడల్ ప్రాబ్లంలో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కూడా ఇస్తాడు. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఏం చేసుకోలేము ఇక్కడ, వేస్ట్. ఎందుకంటే ప్రాబ్లం మెయిన్గా ఎక్కడుంది? ట్రైన్ బోర్డు క్రాస్ కావడానికి ఎంత టైం పడుతుంది, అంటే ట్రైన్ క్రాస్ కావడానికి, ఆ ట్రైన్ తనని క్రాస్ కావడానికి ఎంత టైం పడుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిమెంబర్ the length is nothing but the distance travelled by the train, means train is travelling its own length. సో చూద్దాం ఇప్పుడు డిస్టెన్స్కి సంబంధించి ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లెంత్. సో అడిగింది టైం ఈక్వల్ టు ఏం రాయొచ్చండి? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ వచ్చేసి 500 మీటర్ ఉంది, స్పీడ్ వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో మీటర్ క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ పైకి వస్తుంది. సో ఆబ్వియస్గా ఇట్ విల్ బి 25 సెకండ్స్. సో 25 సెకండ్ అంటే ఇక్కడ చూడండి, నేను ఏ పరిస్థితిలో కూడా ప్లాట్ఫామ్కు సంబంధించి కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ బోర్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ వాడుకోను. నేను వాడుకునేది ట్రైన్ లెంత్ అండ్ ఇట్ స్పీడ్. ఇంకొకటి గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ నాకు కన్వర్జెన్స్ ఎందుకు అవసరం పడలేదంటే రెండు కూడా సేమ్ యూనిట్స్లో, అంటే అది మీటర్లో ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది, కాబట్టి దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ కన్వర్టింగ్. ఎంత సింపుల్గా ఉందో చూడండి. సింపుల్గా టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్తోని 25 సెకండ్స్గా ఆన్సర్ రాయడం జరిగింది. సో ఇది ఫస్ట్ మోడల్, ట్రైన్ ఈజ్ క్రాసింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ప్లాట్ఫామ్. సెకండ్ మోడల్ చూద్దాం. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ of length 1000 meter traveling with a speed of 40 km/h to cross the platform of length 2000 meter. Please make